హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫ్యాబ్రిక్తో 2 లేయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. ఫ్రాక్ అయితే చాలా నీట్గా అయితే కుదిరింది. మీకు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా కావాలంటే వీడియో అయితే చూసేసేయండి. ముందుగా అయితే ఒరిజినల్ క్లాత్ని అయితే 4 మీటర్స్ తీసుకున్నానండి. క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. మనం ఫ్రాక్స్ స్టిచ్ చేసేటప్పుడు క్రేప్ లైనింగ్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి. పాప్ లైన్ అయితే కొంచెం పన్నా చిన్నది వస్తుంది, క్రేప్ అయితే మంచి పన్నా అయితే వస్తుంది. ఇక్కడైతే 4 ఫోల్డింగ్ వేసుకున్నానండి. క్లోజింగ్ సైడ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలాగైతే వేసుకున్నాను. ఇక్కడ యోక్ పార్ట్ పొడవు వచ్చేసి 11 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 10 ఇంచులు బాడీకి, ఒక 1 ఇంచు మార్జిన్కి అనమాట. తర్వాత ఇక్కడ షోల్డర్ నెక్కి వచ్చేసి 5 ఇంచులు, షోల్డర్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు అండి. 28 ఇంచుల్లో 4వ భాగం 7 ఇంచులు. తర్వాత మార్జిన్ వచ్చేసి 1.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. మనం ఈ మార్జిన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కూడా పెంచుకోవచ్చు, 2 ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అండి. ఎదిగే పిల్లలు కాబట్టి మనకి కొంచెం మార్జిన్ ఉంటేనే బెటర్. ఇదైతే 12 ఇయర్స్ గర్ల్కి అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నానండి. 26 ఇంచెస్లో 4వ భాగాన్ని మార్క్ చేసి దానికి మార్జిన్ అనేది 1.5 ఇంచులు అయితే యాడ్ చేశాను. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేస్ట్ దగ్గర పైకి ఒక 1 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా క్రాస్కి అయితే తీసుకున్నానండి, షోల్డర్ తిన్నంగా వరకు. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను. నెక్ కింద సైడ్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇక్కడ క్లాత్ని అయితే సపరేట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి చంకలు, ఫ్రంట్ పార్ట్కి అయితే చంక లూజ్ తీసుకోవాలి లోతు, అదైతే నేను సపరేట్ చేసాకైతే తీసుకుంటాను. ఇక్కడ క్రాస్ కట్ చేస్తాం కదండి, దీనివల్ల ఏంటంటే చక్కగా ఫిట్టింగ్ అనేది అయితే చాలా బాగుంటుందండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అయితే సపరేట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో నెక్కి ఒక 1 ఇంచు పైకి అయితే మార్క్ చేశాను. ఇక్కడ చూపించిన విధంగా బయట వైపుకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని ఇట్లా కర్వ్ స్కేల్ను ఉపయోగించి ఇట్లాగా నెక్ షేప్ను అయితే తీసుకున్నానండి. నేను ఇది నెక్ షేప్ అయితే నాకైతే నేమ్ అయితే ఐడియా లేదండి, ఇట్లా బాగుంటుందని చెప్పి ఈ షేప్ అయితే తీసుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. నెక్ డౌన్ అనేది 2 ఇంచెస్ అయితే వెడల్పు అండి. కింద వైపు కూడా 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్న ఉక్సులు పట్టి కాజాల పట్టి వచ్చింది కాబట్టి రౌండ్ నెక్కి తీసుకున్నానండి. ఇక్కడ బటర్ఫ్లైస్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ని బట్టి ఫోల్డింగ్ ఏమి వేయకుండా ఇట్లా పర్చేస్ అయితే తీసుకున్నాను. మనము సిల్క్వి కుట్టినా కూడా మార్జిన్ అనేది ఒక 1 ఇంచ్ ఉండేలా చూసుకుని కట్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనకి కొంచెం లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది క్లాత్ అనేది. బిగినర్స్కి అయితే కంపల్సరీ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి ఇవి మార్జిన్ అనేది క్లాత్ కట్ చేసుకునేటప్పుడు. ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అయితే వేసేసుకుని క్లాత్ మీద అయితే సపరేట్ అయితే చేసేసుకున్నానండి. నెక్లను అయితే స్టిచ్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడు 3 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకుని 6 ఫోల్డింగ్స్ అయితే వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రాక్ టోటల్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. 36 ఇంచెస్లో ఒక 10 ఇంచు అయితే బాడీ పార్ట్కి తీసుకున్నాం, మిగిలిన 26 ఇంచెస్ అయితే ఉంది. ఆ 26 ఇంచెస్కి నేనైతే 5 ఇంచెస్ అయితే మార్జిన్ యాడ్ చేస్తున్నానండి. 5 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ మార్జిన్లో 26 అంటే పైన లేయర్కి ఒక 14 ఇంచ్, కింద లేయర్కి ఒక 12 ఇంచ్, 26 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆ 14 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్, 2.5 ఇంచెస్, కింద 12 ఇంచెస్కి 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. 2.5 ఇంచెస్ అయితే ఒక్కొక్క లేయర్కి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ నేను. ఎందుకు తీసుకున్నానో నేను ముందు దాంట్లో చెప్తానండి వీడియోలో. ఇట్లా చక్కగా నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. కింద తీసుకున్న 2 లేయర్లు ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి. పైన తీసుకున్న దాంట్లోనేమో 14 ఇంచెస్ మాత్రం దాన్ని 2 భాగాలు చేసుకుంటామండి యోక్ పార్ట్కి అటాచ్ చేసుకోవడానికి. ఈ తీసుకున్న లేయర్స్ అన్నిటిని అయితే రెండు వైపులా పీకో అయితే చేసేసుకున్నానండి నీట్గా. ఇలాగా పీకో లేనప్పుడు చిన్నగా మనం సన్నగా ఫోల్డ్ చేసేసుకుని మామూలు నార్మల్గా కుట్ అయితే కూడా వేసేసుకోవచ్చు, నీట్గానే ఉంటుంది. తర్వాత వీటికి
1 ఇంచ్ మార్జిన్ అయితే మనం పెట్టుకోవాలండి నీట్గా. కొంచెం టైం తీసుకుంటే ఫ్రాక్ ఫినిషింగ్ అనేది అయితే ఎక్సలెంట్గా అయితే వస్తుందండి. ఏ పనికైనా మనం కొంచెం టైం తీసుకుని చేసామంటే 5 నిమిషాలు ఏదైనా 10 నిమిషాలు చేసుకున్నామంటే నీట్గా అయితే వస్తుంది. ఇట్లాగా మనం కింద లేయర్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ ఆ కింద ఉన్న 12 ఇంచెస్ లేయర్కి అయితే ఇట్లా 1 ఇంచ్ అయితే మొత్తం మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. 1 ఇంచ్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. అట్లాగా అన్నిటికీ 1 ఇంచ్కి అయితే మార్క్ చేశానండి. పైన లేయర్కి ఒకసారి, కింద లేయర్కి ఒకసారి 1 ఇంచ్ పై సైడ్ ఎటువైపు వస్తుంది అనుకుంటాము డిజైన్ ప్రకారం ఆ పై సైడ్ 1 ఇంచ్ వైపు అయితే మార్క్ చేశాను. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా మొత్తం అయితే మార్కింగ్ అయితే చేస్తాను. యోక్ పార్ట్కి అటాచ్ చేస్తాం కదండి, అక్కడ 1 ఇంచు, కింద యోక్ పార్ట్కి అటాచ్ చేసిన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్కి అటాచ్ చేస్తాం మళ్ళీ కింద, దానికి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ మార్జిన్ అయితే 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే చంకలోతు అయితే తీస్తున్నానండి. బొద్దుగా ఉండే వాళ్ళకైతే చంకలతో కంపల్సరీ, మరీ సన్నగా ఉండే వాళ్ళకైతే అవసరం లేదండి చిన్నపిల్లలకి. ఇట్లా నెక్నైతే ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇట్లాగా ఒరిజినల్ పార్ట్ మీద వేసేసి నెక్కనైతే తిప్పేసుకున్నానండి. కావాలంటే నెక్ పీసులు బగ్గరం అట్లా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే నెక్నైతే ఇట్లా తిప్పేసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా ఇలా అటాచ్ చేసేసాను ఫ్రంట్ లైనింగ్కి. బ్యాక్ పార్ట్ని కూడా ఎక్స్ట్రాస్ అయితే తీసేస్తున్నానండి. ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే వేసుకుంటాము. జిప్ అయినా వేసుకోవచ్చు. జిప్ కొంచెం ఊరికే ఫెయిల్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఉక్సులు పట్టి కాజాల పట్టినే ప్రిఫర్ చేస్తానండి నేను. మనం బ్లౌజులకు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే ఉక్సులు పట్టి కాజాల పట్టీని అయితే అటాచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అయితే తీసుకుని ఇట్లా మనం ఎలాగా బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకుంటామో సేమ్ అలాగే నీట్గా అయితే అటాచ్ చేసేసుకోవాలండి ఉక్సులు పట్టీకి. తర్వాత కాజాల పట్టీ కూడా సేమే. ఇక్కడ బిగినర్స్కి కావాలి యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. ఇట్లా చివర్లో స్టిచ్ అనేది అయితే చక్కగా రఫ్ లాక్కుని వేసుకుంటే స్టిచ్చెస్ అనేవి చక్కగా లేవకుండా అయితే ఉంటాయండి, ఊడిపోకుండా కూడా ఉంటాయి. ఉక్సులు పట్టీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత కాజాల పట్టీ అనమాట. సేమ్ మనం బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో రాంగ్ సైడ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రాంగ్ సైడ్ పెట్టుకుని ఇదిగోండి ఒరిజినల్ పార్ట్ని ఇలా తిప్పుకోవాలి. ఒరిజినల్ పార్ట్ రాంగ్ సైడ్ మీద పడేలాగా పెట్టుకుని ఇట్లా ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా ఫోల్డింగ్ వేసుకుని ఇట్లా ఫోల్డింగ్ మడిచి ఇట్లా అయితే వేసుకోవాలి. వేసుకొని ఇట్లా పక్కన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలాగ వేసుకుంటే, నీట్గా అనిపిస్తుంది. తర్వాత ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ రౌండ్ నెక్ కదండి, రౌండ్ నెక్ ఒక క్రాస్ పీస్ తీసుకుని ఇట్లాగైతే నెక్స్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. తిప్పుకొని కుట్టేసేసుకోవాలి. నెక్ పట్టి వేసేసుకుని అది అయిపోయిన తర్వాత ఇట్లాగా ఉక్సులు పట్టీని కాజాల పట్టీని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు పెట్టి ఒక బాక్స్ లాగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ మార్కింగ్ మీద ఇప్పుడైతే ఫస్ట్ లేయర్లో 3 మీటర్స్ ఫ్యాబ్రిక్తో ఫస్ట్ లేయర్ ఉంది కదండి 14 ఇంచెస్ది. ఆ 14 ఇంచెస్ది పొడవుది మనం 2 పార్ట్స్ తీసుకుంటాం అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి. అది 3 మీటర్స్ ఉంటుంది. 1.5 మీటర్ ఫ్రంట్కి, 1.5 మీటర్ బ్యాక్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 5వ నెంబర్ స్టిచ్తో లూజ్ కుట్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను లూజ్ కుట్ వేసుకున్న తర్వాత ఒక దారం అయితే తీసుకుని పై వైపు దారం అయితే మనకి ఈజీగా ఉంటుందండి. పై వైపు దారాన్ని పట్టుకుని లాగుతూ ఉంటే చక్కగా రఫల్స్ అనేవి అయితే వస్తాయి కుచ్చులు. నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది, ఈ ప్రాసెస్ ఈజీ అనిపిస్తుంది. ఎక్కువ కుచ్చులు పెట్టాలన్నప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న క్లాత్కి సరిపడా మనకి అటాచ్ చేయాల్సిన క్లాత్కి కూడా లెంత్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోద్ది. తర్వాత బాడీ పార్ట్కి ఇప్పుడు అటాచ్ చేస్తున్నానండి. ఈ కుచ్చులు అనేవి పైకి రావాలన్నమాట, లోపలికి వెళ్ళకూడదు. చక్కగా అట్లా పైకి పెట్టుకుంటేనే చాలా బాగుంటాయండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచుకుని
హాఫ్ ఇంచు పైకి యోక్ పార్ట్ హాఫ్ ఇంచు పైకి అయితే ఈ కుచ్చులు పార్ట్ని అయితే అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ లేయర్ని. ముందైతే లూజ్ కుట్టు వేసుకుంటున్నాను అండి. మనకి ఏమైనా మిస్టేక్ ఉన్నా తీసేసుకోవచ్చు. తర్వాత అయితే మంచి కుట్టు వేసుకుంటాను గట్టిది 3వ నెంబర్లో పెట్టుకుని 3, 2.5 అట్లాగా పెట్టుకుని వేసుకుంటాను. ఫస్ట్ అయితే 5వ నెంబర్లోనే స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ. మనం ఈ అటాచ్మెంట్ అంతా అయ్యే వరకు మనకి సైడ్ రఫుల్స్ తీయడానికి థ్రెడ్ లాగేం కదండి లూజ్ కుట్టు వేసి ఆ థ్రెడ్లను అయితే కట్ చేసుకోకూడదండి. మనకి కొంచెం కుచ్చులు అడ్జస్ట్మెంట్ తక్కువైనా ఎక్కువైనా సరే ఆ థ్రెడ్లు ఉంటేనే చేయగలుగుతాము. థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకుంటే అయితే చేయలేం. ఇలా అయితే అటాచ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేశాను, ఒక లేయర్ అటాచ్ చేశాను. తర్వాత ఇది సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ కూడా 1 ఇంచ్ మార్జిన్ అయితే పెట్టేశానండి. దాన్ని కూడా చక్కగా ఇలా థ్రెడ్ సహాయంతో లాగి క్లాత్కి సరిపడా ఇది ఫస్ట్ లేయర్ అనమాట. కింద వైపుది పైన వైపు అటాచ్ చేసాం కదా, కింద వైపుది ఆ కింద వైపు క్లాత్కి అటాచ్ అయితే చేసుకుంటున్నామండి. ఇప్పుడు దీనికి కూడా ఇక్కడ కింద ఇది కనపడుతుంది కదండి కుట్టుది, చీర అంచు కుట్టు, ఆ కుట్టు మీద పైకి వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో అయితే దీన్ని కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అనే మీద ఈజీగా కనపడిద్దండి, ఇబ్బంది ఏమి ఉండదు. హాఫ్ ఇంచ్ అది ఇది క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి మనకి లెంత్ సరిపడా. ముందు ఒకసారి కొలిచేసుకుని దాని ప్రకారం మనం ఈ లేయర్స్ని కూడా ఫ్రిల్స్ని కూడా కొలుచుకుంటే సరిపోతూ ఉంటుంది. నాకు వచ్చిన ఐడియా అయితే ఇదండి. నేనైతే ఈ మోడల్ని ఎక్కడ ఇలా కుట్టాలో చూడలేదు. నా ఐడియా అయితే నేను స్టిచ్ చేశాను. నీట్గా మనం 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకుని లూజ్ కుట్టు వేసుకుని దాన్ని రఫుల్స్ లాగి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో హాఫ్ ఇంచ్ నుంచి 30 ఇంచ్ వరకు వెళ్ళిపోతుందండి మార్జిన్లోకి. అందుకనే నేను 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కావాల్సిన దానికంటే కూడా. కింద లేయర్స్లోకి పైన ఫస్ట్ లేయర్లోకి కొంచెం వెళ్ళింది మార్జిన్ 2.5 ఇంచులు వెళ్ళింది, కింద లేయర్లోకి 2.5 ఇంచులు వచ్చింది. ఈ మార్జిన్ల కోసం పీకో కోసం అన్నిటి కోసం అన్నట్టుగా నేను అలా తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగ ఫస్ట్ లూజ్ కుట్టు వేసేసుకుని తర్వాత మంచిగా స్టిఫ్ కుట్టు అయితే వేసేసుకుంటే మనకి ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా కుట్టు తీసుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందండి. బిగినర్స్ అనే అయితే ఇట్లా చేసుకుంటే చాలా బెటర్ అండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత నేను బయట ఫ్రాక్స్ అనేవి కొనటమే మానేశానండి. ఇంట్లోనే కుడుతూ ఉంటాను మా పిల్లల కోసం. ఇదైతే మా పెద్ద పాప కోసం స్టిచ్ చేస్తున్నానండి. అన్నీ పింకులు అయిపోతున్నాయి అంటున్నారు మా అత్తయ్య గారు. అవే నచ్చుతున్నాయి నాకు. నేనేం మర్చిపోయి ఆల్రెడీ పింకులు ఉన్నాయని విషయం అవే తీసుకుంటున్నాను. చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితే, చాలా నచ్చింది నాకు కుట్టినట్లు అన్నిట్లో. మీరు కూడా ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మేడం. ఇట్లయితే అటాచ్ చేసానండి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని. బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసేసుకుందాము. అటాచ్మెంట్ అయిపోయిందండి. అంత వీడియో అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు షోల్డర్ రెండింటిని అటాచ్ అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుందండి ఇది. నేను ఈ మోడల్ ఎక్కడ చూసానంటే ప్రసన్న డిజైనర్ అని ఉంటారు కదండి, యూట్యూబర్ ఒక ఆవిడ వేసుకుంటారు ఎక్కువ ఇట్లాంటివి ఫ్రాక్స్. ఆవిడ యూకే కూడా వెళ్ళినట్టున్నారు ఈ మధ్య. ఇట్లాంటి ఫ్రాక్స్ వేసుకున్నారు అక్కడ కూడా. చాలా నచ్చుతాయండి నాకు ఈ ఫ్రాక్స్ని చూసినప్పుడల్లా. నాకు ఓన్గా ట్రై చేశాను, ఇట్లాగే పెడతారేమో రఫుల్స్ అన్నట్టుగా. ఇట్లా షోల్డర్ని అయితే చక్కగా రఫ్ లాక్కుని స్టార్టింగ్ ఎండింగ్లో మంచిగా కుట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ చూసుకోవాలి. హ్యాండ్స్ ఇది ఇప్పుడు మొత్తం ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఇక్కడ 17 ఇంచెస్ అయితే ఉందండి. 17 ఇంచెస్కి ఇక్కడ కూడా రఫుల్సే పెడుతున్నాను నేను. 17 ఇంచెస్కి డబల్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను అండి. మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి కుచ్చులు ఎక్కువ కావాలంటే ట్రిపుల్ తీసుకోవచ్చు. అంటే ఒక 17 ఇంచులు ఉందనుకోండి, డబుల్ అంటే 34 ఇంచులు, ఇంకా డబుల్ అంటే 34 ఇంచులకి ఇంకో 17 కలుపుకోవాలన్నమాట. అలాగా ఇక్కడైతే నేను డబల్ తీసుకుంటున్నాను ఉన్న క్లాత్ని బట్టి. తీసుకుని ఇట్లయితే కట్ చేసేసుకుంటున్నానండి. వెడల్పు ఎంత వచ్చిందంటే 4.5 ఇంచులు తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి. పొడవు వచ్చేసి డబల్ తీసేసుకున్నాను. దీనికి ఉన్నదానికి 17 ఇంచెస్కి డబల్ తీసుకున్నాను. ఇట్లాగైతే ఫోల్డింగ్ వేసేసి
కట్ చేసేసుకుంటున్నాను. దీనికి కూడా పీకో చేసుకోవాలి. సైడ్ పీకో చేసుకుని మనకి ఇక్కడ పీసులు వస్తాయి కదండి, ఇక్కడ చంకపాటికి పీసులు రాకుండా ఒక క్రాస్ పీస్ తీసుకుని అయితే మనం ముందు అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. నీట్గా ఉంటుంది. అప్పుడు పీసులు వస్తున్నాయి కదా, క్రాస్ పీస్ తీసుకుని అట్లాగా చక్కగా మడిచేసి లోపలికి మడిచేసుకుని కుట్టేసుకోవాలి. సేమ్ మనం బ్లౌజ్కి నెక్ని ఎలా అటాచ్ చేసుకుంటాం, క్రాస్ ఇట్లాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్స్కి తీసుకున్న క్లాత్ ఉంది కదా, దానిలో కూడా మిడిల్లోకి లూజ్ కుట్ అయితే వేసుకుని ఇట్లాగా రఫిల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసుకుని ఆ మిడిల్ ఉంది కదండి, ఆ మిడిల్ కుట్ అనేది షోల్డర్కి ఇప్పుడు మనం పట్టీని కుట్టాం కదా, ఆ పీసులు రాకుండా ఆ పట్టీ మీద ఒక 1/2 ఇంచు మార్జిన్ చూసుకుని ఆ మిడిల్లో లాగాం కదండి మనం రఫిల్స్ అనే దీనికి, అట్లాగా దాని మీద పడేలాగా ఒక 1/2 ఇంచు మార్జిన్ చూసుకుని ఎట్లయితే స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం టైం టేకింగ్ కానీ అవుట్పుట్ అయితే సూపర్గా వస్తుందండి. చిన్నపిల్లలకైతే చాలా ముద్దుగా ఉంటుంది. 4 మీటర్స్ క్లాత్ అయితే తీసుకుని కంప్లీట్ చేశాను నేను. 5 మీటర్స్ ఉంది, ఇంకా 1 మీటర్ నేను ఉంచాను మా చిన్న పాపకి ఏదైనా ఫ్రాక్, చిన్నగా ఏదైనా టాప్ కానీ పెప్లమ్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేద్దామని. అదిగోండి హ్యాండ్ అటాచ్మెంట్ కూడా అయిపోయింది. స్లీవ్లెస్గా లేకుండా ఇట్లా హ్యాండ్ అటాచ్మెంట్ అయితే కొంచెం ఎక్కువ చేశానండి, మరి చిన్ని రఫిల్స్ కాకుండా. తర్వాత బొందులను అయితే తీసుకున్నాను, సుమారుగా తీసుకున్నానండి, వాటికి ఏమీ కొలత ఏమీ లేదు, మరీ బారుగా కాకుండా మీడియం లెంత్లో అయితే తీసుకున్నాను. వాటిని ఒరిజినల్ క్లాత్ మీద పడేలాగా బొందు పెట్టుకుని ఇట్లా బయట కొంచెం వచ్చేలా చూసుకోవాలండి. చూసుకుని ఇప్పుడు హ్యాండ్స్ వైపు నుంచి యోక్ పార్ట్ మీదుగా ఆ బొందుల మీద కూడా కుట్లు పడేలా చూసి ఒరిజినల్ పార్ట్ లైనింగ్ పార్ట్కి ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుని తర్వాత ఒరిజినల్ పార్ట్ని సపరేట్గా లైనింగ్ని సపరేట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో నీట్గా ఉండే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.